ఈ యొక్క సాయంకాలం వేళ మనము దేవుణ్ణి ఎలాగా గణపరచగలము అనేటువంటి మాటల్ని మనం చూద్దాం. దేవుణ్ణి మనము ఎలాగా గణపరచగలము? హౌ కెన్ వి ప్రైజ్ గాడ్? హల్లెలూయా. మనము దేవుణ్ణి ఎలా గణపరచగలము? హౌ కెన్ వి ప్రైజ్ గాడ్? హౌ కెన్ వి ప్రైజ్ గాడ్? ఒకవేళ మీ యొక్క బైబిల్ గ్రంథాలు మీ దగ్గర ఉన్నట్లయితే మనందరం కలిసి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం తీద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. హల్లెలూయా. నీ రాబడి అంతటిలో ఏమేమంటున్నాడు దేవుడు? ఏమేమంటున్నాడు? ప్రథమ ఫలమును. హల్లెలూయా. ప్రథమ ఫలము అనగా ఏంటి? ఫలములో వచ్చేటువంటి ప్రథమమైనది, నీ యొక్క ఫలములలో ప్రథమమైనది. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న అంశము, నీ ఫలములో ప్రథమమైనది ఏంటి? నువ్వు ఏం ఫలిస్తున్నావు? నువ్వు ఏమి ఫలిస్తున్నావు? దేవుని ఎలా గణపరచగలమంటే నీ యొక్క ఫలములో ప్రథమమైనది ఇవ్వాలంట. కానీ నువ్వు ఏం ఫలిస్తున్నావు? నేను క్రిందటి బుధవారం చెప్పాను, దేవుడు మనకి కొన్ని ఆశీర్వాదము ముందుగా మనల్ని ఆశీర్వదించేసాడు. ఏమని ఆశీర్వదించాడు? ఎలాగ ఆశీర్వదించాడు? ఎలా ఆశీర్వదించాడు? దేవుడు ఎట్లాగా ఆశీర్వదించాను? ఎలాగ ఆశీర్వదించాడు? ఏమండి? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి స్వాధీనపరచుకోమన్నాడు. ఫ్యాన్ స్పీడ్స్ కొంచెం తగ్గించండి, చాలా ఎక్కువ, నాకే చెలేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడి యొక్క ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? ఫలించు. ఇప్పుడు చెప్పండి, ఫలించడం సహజమా అసహజమా? సహజం. ఫలించడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఫలించడం అంటే పిల్లల్ని కండం అంటారు కదా. పిల్లల్ని కండం కాదు ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది. దేవుడి యొక్క ఫలము దేని గురించి చెప్తున్నాడంటే నీలో నుండి ఏమి ఫలిస్తున్నావు అంటే నీ యొక్క పని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, నిన్ను ఫలించమని ఆశీర్వదించాడు. దేవుడు ఏమంటున్నాడంటే నీ యొక్క ఫలములలో ప్రథమ ఫలమును దేవుడికి ఇవ్వమంటున్నాడు. ఆ యొక్క ఆశీర్వాదం తర్వాత ఆదాము వచ్చాడు. ఆదాం తర్వాత అవ్వ వచ్చింది. అవ్వ తర్వాత కయ్యేను ఏబెలు ఇద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు కూడా ఫలములు ఇచ్చారు యేసేకి, దేవునికి. ఆ యొక్క బలిపీఠం మీద వారు అర్పించారు. ఒకలేమో వారి యొక్క పంటని ఇచ్చారు, ఇంకోలేమో గొర్రెలు ఇచ్చారు. బాగా క్రొవ్వినటువంటి గొర్రెను అక్కడ మనం చూస్తే ప్రథమ ఫలము దేవునికి ఇచ్చాడని ఉంటుంది. ఏబేలు ఇచ్చింది ప్రథమ ఫలము. దాని అర్థం ఏంటి? ఫలము అనగా ఇక్కడ మనము ఆస్తిలో ఫలం చూద్దాం. నీకున్నటువంటి గొర్రెలు, అప్పుల్లో గొర్రెలు ఆస్తి. ఇప్పుడు కూడా మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే గొర్రెలు ఆస్తే. కానీ ఇప్పుడు మనం పట్టణాల్లో ఉంటున్నాం కాబట్టి మన యొక్క గొర్రెలు ఏమవుతాయంటే, మనతోటి పనిచేసేవారు నీ యొక్క పనితీరు లేకపోతే నీ యొక్క గొర్రె అవుతుంది. అర్థమైందా? సో అది ఏదైతే ఫలిస్తుందో ఆ ఫలములో ప్రథమమైనది దేవుడు ఏమంటున్నాడు. సో నువ్వు ఏం ఫలిస్తున్నావు అనేటువంటిది మొట్టమొదటిగా చూసుకోవాలి. ఇంకా మనం ఆస్తి వరకు వెళ్ళొద్దు, ఆస్తికి తర్వాత వెళ్దాం. దేవుణ్ణి ఎలా గణపరచమంటున్నాడంటే నీ యొక్క ఫలములో ప్రథమ ఫలమును దేవుడికి ఇవ్వమంటున్నాడు. రైట్? ఇక్కడ మనము కొన్ని ఫలాలు చూద్దాము, దేవుడు మనకి ఇచ్చినటువంటివి. దేవుడు ఆల్రెడీ మనకు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, న్యాచురల్గా వచ్చేటువంటి ఆశీర్వాదాలు. ఏంటవంటే సమయము, ఇంకేమిచ్చాడు? ఇంకా చెప్పనా? ఏంటన్నారు? పని. ఓకే,
ఊపిరి. సో నీ యొక్క సమయంలో ప్రథమమైనటువంటి సమయం ఎవరికి ఇస్తున్నావు? నీ ఊపిరిలో ప్రథమమైన స్థానము ఎవరికి ఇస్తున్నావు? అర్థమైందా? అంటే నీ యొక్క శ్వాసని నేను తీసుకుంటున్నానంటే దాని అర్థం ఏంటంటే అది నీ యొక్క జీవితం అని. నీ యొక్క జీవితంలో ప్రథమ స్థానము ఎవరికి ఇస్తున్నావు? అర్థమవుతుందని చెప్తాను. సో నీ యొక్క ప్రథమ స్థానము దేవునికి ఇస్తే దేవుణ్ణి గణపరిచినట్టు. ఆమె నీ యొక్క ప్రథమ స్థానము అనగా నీ యొక్క ఆలోచన ప్రథమ స్థానమా కాదా? నీ ఆలోచన ప్రథమ స్థానమైనప్పుడు నీ యొక్క ఆలోచనలో ఎవరు ఉంటున్నారు? మంచి యవనస్తులు అడిగితే నా ఆలోచనలోనే అండి ఒక అమ్మాయి ఉంటుందని చెప్తారు. అందుకే నువ్వు హృదయ భారం కలిగి పడుకుంటున్నావు. నీ ఆలోచన ఎప్పుడైతే దేవునికి ఇస్తావో ప్రథమమైనటువంటి స్థానము, దేవుడు ప్రతిసారి చెప్తా ఉంటాడు నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి. నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పదు. నీ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఏం చెప్తారంటే వారి యొక్క అవసరతలు బట్టి చెప్తారు. మీరు నమ్ముతారో లేదు? వారి యొక్క అనుభూతి బట్టి చెప్తారు. నీ అనుభూతి వేరు, వాళ్ళ అనుభూతి వేరు. నీ యొక్క సమయం వేరు, వారి యొక్క సమయం వేరు. నీ ప్రాధాన్యత వేరు, వారి ప్రాధాన్యత వేరేమో. హల్లెలూయా. సో దేవుని గణపరచడం ఎందుకు? దేవుని గణపరచాలంటే నువ్వు ఎవరినైతే గణపరుస్తావో వారిని నువ్వు ఆరాధిస్తున్నట్టు. హల్లెలూయా. నిజమైన ఆరాధన, నిజమైనటువంటి ఆరాధన ఎక్కడుంటుందంటే నిజమైనటువంటి గౌరవం ఉన్నప్పుడు. ఆమేన్. మన ఇంటికి గెస్ట్స్ని పిలుస్తాం, చక్కటి పల్లెలు తీస్తాం, మంచి గాజు బౌల్స్ తీస్తాం, మన ఇంట్లో ఉన్న బెస్ట్ వారి ముందు పెడతాం. అంతా బాగానే ఉంది. బెస్ట్ ఫుడ్, బెస్ట్ బౌల్స్, బెస్ట్ కుర్చీలు, బెస్ట్ వాతావరణం, ఏసీ వేస్తాం వాళ్ళు వస్తే. కానీ వారు రాకముందు ఆ యొక్క గిన్నెలో నుండి ఒక స్కూప్ రైస్ తీసేసి ఆకలేస్తుందని చెప్పి మనం కలుపుకొని తినేస్తాం. దాన్ని బట్టి మనం చూస్తే మనం వారిని గౌరవిస్తున్నట్ట కాదా? కాదు. ఎందుకు? ఆ యొక్క గరిటలో నుండి మొట్టమొదటి గరిట ఎవరికి వెళ్ళాలి? మనం ఎవరైతే పిలిచి గణపరుస్తున్నామో వారికి వెళ్ళాలి. అర్థమైందా? సో అలాగా నీవు దేవుని నిజంగా గణపరచాలని చెప్పి అనుకుంటున్నట్లయితే నీ దినములో మొట్టమొదటి సమయము ఎవరికి ఇస్తున్నావు? నా ఫోన్కి ఇస్తున్నానండి. మనం ఫస్ట్ ఫోన్ ఎందుకు చూస్తాం చెప్పనా? ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానే. మనం ఫస్ట్ ఫోన్ ఎందుకు చూస్తామంటే టైం ఎంత అయింది అని తెలుసుకుందామని ఫస్ట్ ఫోన్ చూస్తాం. ఫోన్ చూడంగానే టైం కనబడుతుంది. ఆ టైంతో పాటు ఇంకా కొన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ఏ నోటిఫికేషన్లు వచ్చాయి అబ్బా అని చెప్పి ఒక్కటి మనం తీస్తాం అంతే. ఇప్పుడు నిజం చెప్పండి, ఇలా అవుతుంది లేదా? ఏదో ఒకదాంతో మొదలు పెడతాం, వాట్సాపో, ఇన్స్టాగ్రామో, ఫేస్బుక్కో. వాట్సాప్తో మొదలయ్యి అక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్కి వెళ్తామా లేదా? అక్కడి నుంచి ఫేస్బుక్కి వెళ్తామా లేదా? నీ యొక్క దినచర్య నువ్వు దేంతోనైతే మొదలు పెడుతున్నావో అక్కడే ఒక చైన్ రియాక్షన్ వస్తుంది. చూస్తున్నారా మీరు? అక్కడే ఒక చైన్ రియాక్షన్ వస్తుంది. ద ఫస్ట్ థింగ్ దట్ యు డూ యాజ్ సూన్ యాజ్ యు గెట్ అప్ డిసైడ్స్ ద టోన్ ఫర్ ద డే. నీ యొక్క రోజు ఎలా ఉండబోతుందో ఆ సమయము నిర్ణయిస్తుంది. హల్లెలూయా.
దేవుణ్ణి గౌరవించడం అంటే ఏంటి? ఉదయం లేవగానే బైబిల్ చదివేన అవసరం లేదు, ఏం చేయని అవసరం లే, లేచిన వెంటనే దేవునికి వందనాలు చెల్లించు. అదే దేవుని గౌరవించినట్టు. హల్లెలూయా. దేవా, రాత్రి అంతా మంచి నిద్రనిచ్చావు, మంచి కళలను ఇచ్చావు, చెడ్డ కళలు ఇస్తే చెడ్డ కళలను ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పాలి. హల్లెలూయా. దేవా, మళ్ళీ తిరిగి లేవగలుగుతున్నాను. ఏమంటే రోజు ఏం చెప్తాం? రోజు చెప్పాలి. రోజు నీకు ఇవ్వట్లేదా? రోజు చెప్పాలి. ఊపిరి తీసేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు చెప్పాలో లేదో. రోజు రోజు చెప్పాలండి, రోజు చెప్పాలండి. రోజు రోజు ఒక మొక్కను చూడండి, లేకపోతే మీ గుండెకాయని చూడండి, రోజు కొట్టుకోవాలా అని అడిగింది అనుకో, ఏం చెప్తావు? కొట్టుకోరా బాబు. రోజు ఒక్క నిమిషం ఆగుతానని చెప్తాది. ఉంటావా? దేవుని యొక్క రాజ్యంలో మనము తిరిగి ప్రశ్నలు అడగనవసరం లేదు. అర్థమైందా? రాజ్యంలో తిరిగి ప్రశ్నలు అడగరు, ప్రజాస్వామ్యంలో అడుగుతారు. మనకు వచ్చిన బుద్ధి అంతా ఇదే, ఈ ప్రజాస్వామ్యం బుద్ధి వచ్చింది. ఎందుకు? అరే ఎవడు అడగమనండి నిన్ను? చూడండి, దేవుడు ఎక్కడైనా కూడా దేవుడు ఒక మాట చెప్తాడు, దాని వెనక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు మనకి. ఉదాహరణకి, ఏం తినొద్దన్నాడు? ఏంటది? పండు కాదు, జంతువుల్లో ఎటువంటి చేపను తినొద్దన్నాడు? ఏంటది? పొలసలేని. ఎందుకు? తర్వాత తెలిసింది మనకి ఈ మధ్యన. ఎందుకో తెలుసా? పొలసలేని అంటే ఫిన్స్ లేనటువంటి చేపలు. హయ్యెస్ట్ మర్క్యూరీ ఉంటుందట దానిలో. సముద్రంలో ఈదుతూ ఉంటుంది, దానికి ఫిన్స్ ఉండవు కాబట్టి, ఆ పొలస ఉండదు కాబట్టి, ఆ యొక్క సముద్రం ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా దాని శరీరానికి అంటుకుంటుంది. అంటుకొని దాని లోపలికి మర్క్యూరీ వెళ్ళిపోద్ది ఎక్కువ, హయ్యెస్ట్ కంటెంట్ మర్క్యూరీ. ఇంకోటి కూడా తినొద్దన్నాడు, పంది. ఎందుకో తెలుసా? పందిలో దాన్ని ఎంత ఉడకబెట్టినా సరే ఒక ఓమ్స్ ఉంటాయంట, ఆ ఓమ్స్ చావట పందుల్లో. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, తినొద్దన్నాడు అంతే. ఎందుకు తినొద్దు? నేను తింటా. సరే తినిసావు అయితే. కొంతమందికి ఎంత చెప్పినా వినరు. ఎందుకు? వాళ్ళు అనుభవించాలి కాబట్టి. దేవుడు క్లియర్గా చెప్పాడు, అరే మత్తు పదార్థాలు తీసుకోవద్దని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే ఉన్నాయని దేవుడు తెలియదు. ఎందుకు? దేవుడు తయారు చేశాడు దాన్ని. ఎందుకు తయారు చేశాడు? మరి ఏమైనా మెడికల్ రీజన్ ఉండుండొచ్చేమో, వాటిని మెడికల్ వైపు వాడతారేమో, ఆ ఉపయోగం కోసం తయారు చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? శుభ్రంగా బాగా చుట్టి పీలుస్తున్నాం దాన్ని. ఏంటా అనుకుంటున్నారా? గంజే. ఎన్ని వార్తలు వస్తున్నాయి, ఈ కొకైన్ దొరికింది, ఈ డ్రగ్స్ దొరికాయి, టన్నులు ఎన్నడూ లేనటువంటి రీతిగా భారతదేశంలోకి ఈరోజు ప్రవహిస్తున్నాయి. మీ వీధుల్లో కూడా వస్తాయి, మీరుంటున్న వీధుల్లో కూడా వస్తాయి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ గృహాల్లో కూడా వస్తాయి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? బీరు సాధారణమైనటువంటి పరిపాలించే వారికి కాదట. ఎవరికి కాదు? పరిపాలించే వారికి కాదట. ప్రావర్బ్స్లో ఉంటుంది, వెతకండి తర్వాత. మీకు అదే మంచి ఛాలెంజ్ ఇస్తున్నాను. గూగుల్లో వెతకొద్దు, దొరికేస్తుంది వెంటనే. చక్కగా సామెతలన్నీ చదివి వెతకండి. బీరు పరిపాలించే వారికి కాదు. ఎవరికో తెలుసా? లేబరోలు కట్ట సామెతలో. ఎందుకు? వాళ్ళు ఊరికి బాగా కష్టపడిపోతారు, పడుకోలేక అది తాగి పడుకుంటారట. నువ్వు
మత్తు పదార్థాలు నీ యొక్క శరీరంలోకి ఎక్కిస్తే నువ్వేం ఫలిస్తావు? మత్తు పదార్థాలు ఫలిస్తావు. ఎలా ఫలిస్తావు అండి? నేను చెప్తున్నావా? చెప్తాను ఎలా ఫలిస్తావు. బాగా మత్తు పదార్థాలు వాడేవాడు ఎవరిని కలుస్తాడు? మత్తు పదార్థాలు వాడేవాడినే కలుస్తాడు. వాడి గ్యాంగ్ అదే. వాడు నీ దగ్గరికి పొరపాటున వచ్చాడు, ఏమంటాడు తెలుసా? బ్రదర్ స్టాష్ అంత కొడతావా అంటాడు. స్టాషా అంటే ఏంటి అని అడిగామంటే చాలు, ఓ సూపర్ ఉంటుంది బ్రదర్, మస్తు ఉంటుంది, నీ దిమాగ్ సూపర్, స్వర్గంలోకి వెళ్తుంది. అవునా, ఏదో ఒకసారి ట్రై చేద్దాం. ఆ ఒక్కసారి, అందుకే స్టాష్ అంటే నీకు తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి. వద్దు బ్రదర్ నాకేం తెలియదు అయ్యి. హల్లెలూయా. నువ్వు ఏదైతే నీలోనికి తీసుకుంటావో నువ్వు దాన్ని ఫలిస్తావు. నువ్వు దేన్నైతే గణపరుస్తావో దాన్ని ఫలిస్తావు. ఈ మత్తు పదార్థాలు తీసుకునేవాడిని చూడండి, లేకపోతే ఈ యొక్క మందు తాగేవాడిని చూడండి, వాడు మందుని గణపరుస్తూ ఉంటాడు, మత్తు పదార్థాలు కనపరుస్తూ ఉంటాడు. ఈయన ఉన్నాడు కదా మనకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, వాడిని చూసి ఎవడైనా ఏమని నేర్చుకుంటాడు? వాడు వీడియోలు చూసి అమ్మాయిలతో డ్యాన్సులు లాగేయాలి, వాట్కా బాటిల్ ఎలా తాగాలి, ఇంకేమైనా నేర్చుకుంటారా? గేరగా ఎలా సమాధానం చెప్పాలి. మనం ఆ యొక్క రెబల్ నేచర్ని వాహ్ అంటాం. దేవుడు అంటాడు బుద్ధిహీనుడా అంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ప్రాధాన్యత ఎట్టి రీతిగా మారిపోయింది ఈరోజు ఒకసారి ప్రశ్నించుకోవాలి. నీ యొక్క ప్రాధాన్యత ప్రపంచం నీకు ఒకటి చెప్తుంది, అది అబద్ధం అని నువ్వు గ్రహించగలగాలి. అది అబద్ధం, దేవుడు చెప్తుందే సత్యం అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో దాన్ని బట్టే నువ్వు నడుచుకుంటావు, దాన్ని బట్టే నువ్వు జీవిస్తావు. అప్పుడే నువ్వు దేవుని గణపరిచినట్టు. హల్లెలూయా. నువ్వు దేవుని గణపరచాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఫలించాలి. ఫలించాలంటే నువ్వు పని చేయాలి. ఆమేన్. 2వ తెస్సలోనికీయుల గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. మరియు మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించాము. పక్కుడు తిరిగి చెప్పండి, విన్నావా అని అడగండి. ఏంటది? భోజనం చెయ్యకపోతే, పని చెయ్యకపోతే భోజనం చెయ్యకూడదు. ఎన్ని రోజులు తినేసేవాళ్ళగా? మీరు నమ్ముతారు లేదో, చిన్నప్పుడే మా నాన్నగారు మాకు డ్యూటీలు వేసేవారు. రే ఈ పని చేయాలి నువ్వు, ఈ పని చేసిన తర్వాతే భోజనం. నాకు అర్థమయ్యేది కదా, ఏంట్రా నాయనా, ఏ ఇంట్లోనే ఉంటుంది ఇలాగా. ఎక్కడైనా పిల్లల్ని ప్రేమిస్తారు, భోజనాలు పెడతారు, శుభ్రంగా చక్కగా చూసుకుంటారు. పని చేయమంటాడు భోజనం. ఏం పని లేదనుకోండి, ఓ పెద్ద బుక్ షెల్ఫ్ ఒకటి ఉంటుంది మా నాన్నగారికి. ఆ పుస్తకాలన్నీ తీసి దాన్ని శుభ్రంగా తుడిసి మళ్ళీ అన్నీ చక్కగా పెట్టాలి, అప్పుడు భోజనం పెడతారట. తర్వాత అర్థమైంది అది బైబిల్ ఆజ్ఞని. హల్లెలూయా. నువ్వు దేని వైపు ప్రాకులాడుతున్నావు? ఫలించడం వైపా, భోజనం వైపా? ఏమైనా మీటింగ్ పెడితే ఫస్ట్ మనం ఆలోచించేది ఏంటి? భోజనం సంగతి ఏంటి? ప్రకృతి తిరిగి చెప్పండి, నో వర్క్ నో ఈట్. హల్లెలూయా. ఏంటది? నో వర్క్ నో ఈట్.
సో నువ్వు ఫలించాలంటే మొట్టమొదటిగా పని చేయాలి. కానీ నువ్వు పని చేయటం మాత్రమే కాదు, నువ్వు దేని కొరకు పని చేయాలి? నాకు అంతా బాగానే ఉంది కదండి అని చెప్పంటున్నావా? నువ్వు ఇతరుల్ని అభివృద్ధి పరచడానికి పని చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్తుంది. నువ్వు నీ కొరకు పని చేయడం మాత్రమే కాదు, నువ్వు ఇతరుల్ని ఆశీర్వదించడానికి పని చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క ప్రిన్సిపల్ మనకు అర్థమవుతుందో మన యొక్క జీవిత విధానం మారిపోతుంది. ఈ యొక్క జాపనీస్ ఉన్నారనుకోండి, జాపనీస్ అంతవరకు ఎందుకు, మనం మార్వాడి వాళ్ళని తీసుకుందాం. మార్వాడియోడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ ఎలా ఉంది, అక్కడ హాస్పిటల్ ఉందా అని చూడడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ జనాభా ఉందా లేదా ఏం చేస్తాడు? జనాలు ఉన్నారా లేదా. ఎందుకంటే ఒక మార్వాడియోడు ఒక పట్టణానికి ఎందుకు వెళ్తాడో తెలుసా? అక్కడ జనాలకి భోజనం పెట్టడానికి. నమ్మట్లేదా? చెప్తాను. ఏమన్నా మార్వాడియోడు భోజనం పెట్టడం అసలు చూడలేదండి. వాడు ఫస్ట్ వచ్చి ఒక కిరాణా కొట్టు పెడతాడు. ఏం పెడతాడు? కిరాణా కొట్టు. కిరాణా కొట్టు ఎందుకు పెడతాడంటే ఆ యొక్క సమాజానికి ఆశీర్వాదంగా ఉండడానికి. నువ్వు ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణంకి వెళ్తే దేనికోసం వెళ్తావు తెలుసా? ఉద్యోగం. ఆ ప్రాంతంలో నేను ఉంటున్న వీధిలో హాస్పిటల్ ఉందా, చదువుకోవడానికి మా పిల్లలు చదువుకోవడానికి బడి ఉందా. మారుడి ఏం చూడ్డాడు. జాపనీస్ వాళ్ళు కూడా అంతే. వాళ్ళు సమాజం కోసం పనిచేస్తారు. అందుకే వారు అంత ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా. దేనికోసం పనిచేస్తారు? మనం నాకేంటి, నేను మీటింగ్కి వస్తే నాకేంటి, నువ్వు మా ఇంటికి వస్తే నాకేమిస్తావు. ఇది ఒక మెసేజ్లో చెప్పాను. నేను మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు, నువ్వు మా ఇంటికి వస్తే మాకేమిస్తావు. వాట్ ఏ ఫిలాసఫీ. అందుకనే మనం ఎదగకుండా, మనం స్థిరంగా ఉండకుండా మన యొక్క భూమి ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటుంది. ఇట్ షేకింగ్. నీ యొక్క కాళ్ళు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి, స్థిరంగా ఉండలేకపోతుంది. ఎందుకంటే నీ యొక్క ప్రాధాన్యత వేరే వైపు ఉంది. ఈ యొక్క ప్రపంచం నేర్పించినటువంటి ప్రాధాన్యత వైపు ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నేను ఊరికనే చెప్పట్లేదు. యేసు ప్రభు ఏం చేశాడో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును. నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు ఆ యొక్క 3 BHK హౌస్ కోసం లేకపోతే ఆ పూట భోజనం కోసం పనిచేయొద్దని. నీకు దేవుడికి కావాల్సినవి అన్నీ ఇచ్చేసాడట. అయినా నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసా? నన్ను కనపరిచి చాలు. హల్లెలూయా. ఒక రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ గొప్పతనం చెప్పుకో. ఆ రాజు ఎంత గొప్పోడో చెప్తావు. అర్థం కాలేదు మీకు? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ అవసరతలు చెప్పుకోవు. దేవా నువ్వు ఎంత గొప్పవాడవో చెప్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే రాజుకి ఆయన యొక్క గొప్పతనం గుర్తు చేస్తావో రాజు వెంటనే చూస్తాడు, నీ స్థాయి చూస్తాడు, వెంటనే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి నియమము. ఇది మనకు అర్థం కావాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థిస్తున్నావు? దేవ నాకు కారి బంగ్లాయి, దేవ నాకు మంచి బట్టలు, ఆహారం. వద్దు, అలా ప్రార్థన చేయొద్దు అంటున్నాడు దేవుడు. అదే చెప్పాడు కదా. వీటన్నిటి విషయం కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? అన్యజనులు. మనం పుట్టినప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాం.
తర్వాత చర్చికి వస్తున్నాం, అయినా సరే నువ్వు అలాగే ప్రార్థన చేస్తున్నావే. నువ్వు అన్యజనులా? దేవుడు ఎవరో తెలీదా? నీ స్వభావము, నీ బుద్ధి ఎందుకు మారట్లేదు? కుక్క తోక వంకర, అందుకే మారట్లేదు. ఎందుకు మారట్లేదు చెప్పండి? నీ యొక్క దృష్టి దేవుడి మీద కాకుండా లోకం మీద పెడుతున్నావు. అందుకు లోకము నువ్వు ఏదైతే చూస్తావో నువ్వు దాన్నే జీవిస్తావు. జాగ్రత్త వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది పాయింట్. ఇది మీకు అర్థం కావాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు ఈ మాట చెప్పింది నేను కాదు, యేసు ప్రభు. ఏమని చెప్పాడంటే, నా తండ్రి ఏం చేస్తున్నాడో నేను చూస్తున్నాను కాబట్టి నేను అదే చేస్తున్నాను ఇక్కడ అంటున్నాడు. అర్థమైందా? ఆయన అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడంటే, తన తండ్రి అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి ఈయన అద్భుతాలు చేస్తున్నాడట. అంటే ఆయనకి అది సహజమైపోయింది. హల్లెలూయా. నీ సహజం ఏంటి ఈరోజు? వాట్ ఈస్ కామన్ ఫర్ యూ? పేదరికం నీ సహజమా? దరిద్రం నీ సహజమా? సొల్లు కబుర్లు మాట్లాడుకోవడం నీ సహజమా? అభివృద్ధి పరచడం నీ సహజమా? కట్టడం నీ సహజమా? ఇతరుల్ని బాగుపరచడం నీ సహజమా? ఏంటి నీ సహజం? హల్లెలూయా. నేను చెప్పాను కదా, ఒక ధనవంతుని కలిసినంత వరకు నాకు తెలియదు నేను పేదరికంలో ఉన్నాను. ఎందుకంటే అది సహజం అయిపోయింది, సాధారణం అయిపోయింది. యేసయ్య నీవు పాపిగా ఉన్నప్పుడే చనిపోయాడు కదా. నీవు పాపిగా ఉన్నప్పుడే చనిపోయాడు ఆయన, నీ కొరకు చనిపోయాడు. మరి నువ్వెందుకు యేసు ప్రభు నీ కోసం చేసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోవట్లేదు? నేను ఎందుకు చేయాలి అని ఎందుకు అనుకుంటున్నావు? నేను ఎందుకు చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు నీ యొక్క ప్రథమ స్థానం ఎలా కోరుకుంటున్నాడంటే, నీవు ఒక బలియాగంగా ఉన్నప్పుడే కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మరియు మీ అవయవములను, రోమిలికి రాసిన పత్రిక 6:13. ఆ మైక్ ఆన్ చేసినట్లేదు చూడండి. ఓకే. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడదు. ఆగండి ఒక నిమిషం. మీ అవయవములను దుర్నీతి సాధనము. మీ అవయవములు అంటే ఏంటి? పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మీ యొక్క శరీరంలో ఏ భాగమును, ఏ భాగమును కూడా దేనికోసం అర్పించొద్దు? పాపమునకు అప్పగింపకూడదు. అంటే ఈ పాయింట్ అర్థమవుతుందా? మనమే మన యొక్క శరీరాన్ని పాపానికి అప్పగించుకోవచ్చట. పాపానికి మనం లోన్ అవుతాం. పాపం మనల్ని ఏం చేయలేదు, మనం అప్పగించుకుంటేనే అది ఏమని చేయగలదు. నేను ఇలాగ ఉంటున్నానండి, నాలో ఏమీ అభివృద్ధి ఉండట్లేదు. నీకు నువ్వు మారితేనే అభివృద్ధి పొందుకోగలవు. హల్లెలూయా. సర్వాధికారం నీలోనే దాగునుంది. సో ఏమంటే, అనుకోకుండా పాపం చేసేస్తున్నాను, అనుకోకుండా చేయలేవు. నీకు నువ్వు అప్పగించుకుంటేనే పాపం చేయగలవు. నీ మనస్సు కూడా నీదే. నీ మనస్సు వేరు, నువ్వు వేరు కాదు. నీ మనస్సు నీదే. హల్లెలూయా. సో నీ యొక్క అవయవములు పాపానికి అప్పచెప్పుకోవద్దు అంటున్నాడు. ఏమండి, నా భర్త అండి చాలా చిత్రహింసలు పెట్టేస్తున్నాడండి, బాగా కొట్టేస్తున్నాడండి అని అంటున్నట్లయితే, ఆయన కొట్టనిచ్చేటట్టు నువ్వు చేస్తున్నావు.
ఎలాగా? నువ్వు అనుమతి ఇస్తున్నావు కొట్టడానికి. అనుమతి ఇవ్వకుండా ఆపేస్తే అక్కడితో ఆగిపోద్ది. అర్థమవుతుందని నేను చెప్తున్నా. సో నువ్వు దేనికైతే నిన్ను నువ్వు అప్పగించుకుంటావో అది నిన్ను శాసిస్తుంది. హల్లెలూయా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నువ్వు దేనికైతే అప్పగించుకుంటున్నావో అది నిన్ను శాసిస్తుంది. నువ్వు పాపానికి అప్పగించుకుంటే పాపం నిన్ను శాసిస్తుంది. దేవునికి అప్పగించుకుంటే, హల్లెలూయా, దేవునికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను శాసిస్తాడు. ఇప్పుడు చెప్పండి, నీ ఫోన్కి నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఏది శాసిస్తుంది? ఉదయాన్నే లెగ్గానే నీ గర్ల్ ఫ్రెండ్ని నువ్వు అప్పగించుకుంటే ఎవరు శాసిస్తారు? గర్ల్ ఫ్రెండే. సో నీ దుర్నీతి సాధనములాగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మిమ్మును, హల్లెలూయా. ఎవరిని? అందరూ చెప్పండి, ఎవరికి వారే. ఆమేన్. నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట, ఎవరికి వారే. నేను నీకేం చేయలేను, నువ్వు నాకేం చేయలేవు. పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నాకు చాలా కష్టాలు ఉన్నాయి పాస్టర్ గారు. హలో బ్రదర్, మీ గురించి ప్రార్థన చేసి మీ కష్టాలు పోతే ఆ క్రెడిట్ పాస్టర్ గారు తీసేసుకుంటున్నారు. హల్లెలూయా. పాస్టర్ గారు కష్టాలు ఉన్నాయి పాస్టర్ గారు, అప్పులు బోల్డ్ ఉన్నాయి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అంటారు, ప్రార్థన చేస్తారు. ఆ అప్పులు కష్టపడి నేను తీరుస్తాడు. సాక్ష్యం ఏమైనా వస్తుంది? పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, అప్పుల భారం తీరిపోయింది. కష్టపడింది ఎవరు అక్కడ? నీ కష్టానికి ఫలితాన్ని అనుభవిస్తావు. జాగ్రత్త వినండి. పడుకోవడం కూడా ఎక్కువ పడుకుంటే కష్టమే. ఎక్కువసేపు పడుకోండి. పని పాట లేనప్పుడు ఎలా ఉండేది? దేనికి కష్టపడుతున్నావు? నువ్వే నిద్రకి అప్పగించుకుంటున్నావు. పడుకుందాం కాసేపు. నువ్వే పనికి అప్పచెప్పుకుంటావు. ఎలాగైతే నీకు నీవే అప్పగించుకుంటావో అలాగే దేవుడు ఏమంటున్నాడంటే నీవే దేవునికి అప్పగించుకోవాలంటున్నాడు. హల్లెలూయా. అంటే నీవు అప్పగించుకున్నంత వరకు దేవుడు నిన్ను ఏమి చేయలేడు. అర్థమైందా? నీవు అప్పగించుకుంటేనే. ప్రక్కవరకు తిరిగి అప్పుడు నీ గురించి మాట్లాడుతున్నాడని. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదు, నువ్వు దేవునికి అప్పగించుకున్నావా? కొంతమంది అంటారు, పాస్టర్ గారు నేను దేవునికి బాగా అప్పగించుకున్నానండి, రోజు అప్పగించుకుంటానండి. ఎలాగ అప్పగించుకుంటుంది? ఉదయం లెగుతుంది, కుటుంబ ప్రార్థన అయిపోయిన వెంటనే సీరియల్ పెడుతుంది, లేకపోతే సినిమా పెడుతుంది, లేకపోతే ఏ దయ్యాలు గయ్యాలు పెడుతుంది, లేకపోతే వీధిలోకి వెళ్తుంది, ఓ మంచి పోరాటం చేస్తుంది, బిందులు తప్పేలాలన్నీ ఎగిరిపోతాయి, అన్నీ గుంతలైపోతాయి. అప్పగించుకోవడం ఏముండదు అక్కడ. ఎవరైనా గుర్తొచ్చారా? అందరు నవ్వుతున్నారు. ఎవరో కాదండి, నేనే. చక్కగా ఆరాధన అవుతుంది, ప్రార్థన అవుతుంది, ఇంటికి వెళ్తాం, ఏదో ఫోన్ వస్తుంది, అంతే ఫోన్లోనే అరుపులు. నా ప్రియ సహోదరుడా, దేవునికి అప్పగించు కొనుడి.
మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అసలు చూసారా, మీరు దేనికోసమైతే అప్పగిస్తున్నారో, మీరు ఎవరికైతే అప్పగిస్తున్నారో దాన్ని బట్టి పాపమా నీతా అనేది తెలుస్తుంది. హల్లెలూయా. మీరు చేసే పనల్లా ఏంటి? అప్పగించుకోవాలి. నేను నీతిగా బ్రతకాలి, నువ్వు నీతిగా బ్రతకొద్దు, దయచేసి నీతిగా బ్రతకొద్దు, నువ్వు అప్పగించుకో చాలు. హల్లెలూయా. నీ యొక్క అధికారము, ఈ యొక్క ఆదివారం మళ్ళీ అధికారం గురించి నేను మాట్లాడబోతున్నాను, కొనసాగిస్తున్నాను ఆ యొక్క టాపిక్. సో నీ యొక్క అధికారం ఎవరో నువ్వు గ్రహిస్తే, ఆ యొక్క అధికారానికి నువ్వు అప్పగించుకుంటే ఆ యొక్క అధికారమే నిన్ను ప్రమోట్ చేస్తుంది. హల్లెలూయా. పాపానికి నాపై ఎటువంటి అధికారం లేదంటాం. నువ్వు అప్పగించేసుకుంటే పాపానికి ఇంకా పట్టుకొని పీడిస్తుంది. కొంతమంది అంటారు, నేను క్రీస్తుని వెంబడించేవాడిని, కానీ వాస్తు నమ్ముతాడు, ఈ తంత్ర పూజలు నమ్ముతాడు, ఏదో అంటారు, క్యాలెండర్ చూస్తారు కదా, ఏంటిది పంచాంగం నమ్ముతారు, బయటికి వెళ్ళాలని ముహూర్తం చూస్తాడు, రావు కాలము, బాబు రావు కాలం అన్నీ చూస్తారు. నువ్వు క్రీస్తును వెంబడించేవాడువా? క్రీస్తు చూశాడా? ఎక్కడైనా చూపించండి. క్రీస్తు చూశాడా వాస్తు? క్రీస్తు తంత్ర పూజలు చేశాడా? క్రీస్తు గడియలు చూశాడా? ఏం అప్పగించుకున్నాం క్రీస్తుకి? హల్లెలూయా. ఆ వాక్యం చూడండి, ఏ అవయవమును అప్పగించుకోవద్దట. ఏంటది? ఏ అవయవం చూడండి. ఏమండి, నేను ఓన్లీ ఒకే ఒక అవయవం అప్పగించుకుంటానండి, నా బుర్ర ఒక్కటే, అది కూడా గంట సేపే రోజుకి. అవునా? రోజు గంట సేపు ఏం చేస్తావు? ఏం లేదండి, ఆ బూత్ సినిమాలు చూస్తాను గంట సేపు, నాకు ఆ బూత్ సినిమాలు చూడకపోతే నాకు రోజు గడిచినట్టు ఉండదు. అవునా? సరే, మీకు ఒక సామెత చెప్పాలి. మంచి మటన్ కర్రీ తెచ్చాను నేను, కేజీ. ప్రేమని ఆశాని ఇంటికి పిలిచాం, జానీని, రండి భోజనంకి ఇంటికి రండి అని. చక్కగా కేజీ మటన్ తెచ్చాను. ఆ కేజీ మటన్లో నేను ఒక దోసకాయ మటన్ చేస్తే బాగుంటుందని, ఆశకి దోసకాయ ఇష్టం లేదు, మామిడికాయ మటన్ చేస్తే బాగుంటుందని మామిడికాయ మటన్ చేద్దాం. కేజీ మటను, మంచి మామిడికాయలు ఒక 2 చూసా, ఎంత బాగున్నాయి అనుకున్నాను. ఆ కేజీ మటన్ వేసి చక్కగా కూర వండుతున్నాను. తర్వాత మామిడికాయలు 2 చక్కగా కోసి పెట్టా. శుభ్రంగా తిప్పాను, బాగా మెత్తగా చేసేసాను మటన్ని. కూర మంచి వాసన వచ్చేస్తుంది అనుకోవట్లేదు, చెడ్డ వాసన వస్తుంది. ఇదేంట్రా, ఎంత మంచి మటన్ తెచ్చాను, మామిడికాయలు తెచ్చాను, ఎందుకు ఇలాగా చెడ్డ వాసన వస్తుందంటే, నేను గ్రహించింది ఏంటంటే, ఆ మామిడికాయలో ఒక చిన్న పాటు కుళ్ళిపోయింది. చిన్న పాటు, అంత పెద్ద మామిడికాయలో చిన్న పాటు. ఆ చిన్న పాటు కుళ్ళిపోవడం వల్ల కూరంతా పాడైపోయింది. కూరను పాడు చేసింది ఏది? చిన్న భాగము. పెద్ద భాగాన్ని ఏది పాడు చేసింది? చిన్న భాగము. పెద్ద భాగాన్ని ఏది పాడు చేసింది? చిన్న భాగము. వీడు పర్లేదులేండి, అంతా బాగానే ఉంటాడు, కానీ అప్పుడప్పుడు తాగుతాడు. చిన్న భాగము. వీడు పర్లేదులేండి, అంతా బాగానే ఉంటుంది, అప్పుడప్పుడు కోపం వస్తుంది ఎక్కువ. చిన్న భాగము. పర్లేదండి, అంత బాగానే ఉంటుంది, ఎవ్వరు లేనప్పుడు నాలోంచి ఒక అపరిచితుడు వచ్చేస్తాడు బయటికి. చిన్న భాగము. చిన్న భాగమే కానీ కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోయిన చిన్న భాగము పెద్ద భాగాన్ని పాడు చేస్తుంది. నీ యొక్క చిన్న అవయవము ఏంటో తెలుసా?
ఏంటది? నాలుక. ఇంకా చిన్నది ఉంది, చెప్పండి. కళ్ళు. ఇంకా చిన్నది ఉంది. బ్రెయిన్. చూసారా బ్రెయిన్ ఎప్పుడైనా? బ్రెయిన్లో కాదు, ఆ బ్రెయిన్లో మన బ్రెయిన్, ఆ బ్రెయిన్లో బ్రెయిన్ ఎంత ఉంటుంది తెలిసేది? అంటే మనం ఆలోచింపజేసేది ఇంత. ఆ చిన్న భాగం డిస్టర్బ్ అయితే ఈ టోటల్ శరీరం. బైబిల్ ఏం చెప్తుంది కళ్ళు గురించి? నీ దేహము పాడవడానికి కారణం ఏంటి? నీ కళ్ళు పాడైతే టోటల్ దేహం పాడవుతుందట. మటన్ కర్రీ తినేద్దాం అనుకోక ఆ చిన్న భాగం పాడు చేసేసింది. అందుకే దేవుడు అన్నాడు, ఏ అవయవమును అప్పగించొద్దు. అంటే అప్పగించొద్దు అంటే చూసారు ఇక్కడ అధికారం ఎవరికి ఉంది? హల్లెలూయా. నా శరీరం పైన నాకే అధికారం ఉంది, నీ శరీరం పైన నీకే. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు మాట చూపిస్తాను, ఆ మాట చూపించి ముగిస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. తన ప్రాణం రక్షించుకొన గోరువాడు, తన ప్రాణమును రక్షించుకొను గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. హల్లెలూయా. ఎవడైతే ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటాడో వాడు ఖచ్చితంగా పోగొట్టుకుంటాడట. అమ్మో బయటికి వెళ్తే ఏమవుతుందో, అమ్మో అక్కడికి వెళ్తే ఏమవుతుందో భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు పోగొట్టేసుకుంటా ఉంటాడు. కానీ ఎవడైతే నా నిమిత్తము, ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తము. ఎవడైతే దేవుని నిమిత్తము దానిని ప్రాణమును పోగొట్టుకుంటాడో దానిని రక్షించేది ఎవరు? దేవుడు. హల్లెలూయా. నువ్వు ఈరోజు నీ యొక్క ప్రాణమును ఎవరికి అప్పగించుకుంటున్నావు? దేవునికా, పాపానికా? చిన్న తప్పేనండి, ఏమైపోదు, ఎవరు చూడట్లేదు, చిన్నదే. ఎవ్వరికి తెలియనటువంటి రహస్యమైన పాపాలు చేస్తూ ఉంటాం మనం. నేను నీతిగా ఉంటాను, వద్దొద్దు, దాచుకోండి, ఆపండి ఆ మాటలని. నేను ఎంత నీతిగా ఉంటాను నాకు తెలుసు కదా, నాకు తెలుసు. నా కొలత బట్టే నేను మీ గురించి కూడా చెప్తున్నాను. ఏదో నేను పుణ్యాత్ముణ్ణి మీరొక్కలే పాపాత్ములు అలా చెప్పట్లేదు. నేను ఎంత పాపినో నాకు తెలుసు. నేను ఒక్కొక్కసారి నాలో ఎంత దరిద్రమైనటువంటి ఆలోచనలు, కుళ్ళు, కుతంత్రాలు వచ్చేస్తాయి సడన్గా. కానీ మన యొక్క మనసును ఆ టైంలోనే ఆధీనపరచుకోవాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కడికి వస్తాయి ఆలోచనలు. ఆలోచన వచ్చినప్పుడు అదుపు చేసుకోవాలి. ఆమెన్. వచ్చినప్పుడు అంటాడు దేవుడు, నీ యొక్క అవయవమును పాపానికి అప్పచెప్పుకోవద్దు, రైట్ చేసుకో. హల్లెలూయా. నీ యొక్క ఆలోచనని సరి చేసుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులను బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే. మనం చేయాల్సిందల్లా ఏంటంటే, దేవా నేను ఘనపరుస్తున్నానని చెప్పాలి. హల్లెలూయా. నీ యొక్క జీవిత విజయము దేవుణ్ణి ఘనపరచుటలో ఉంటుంది. నీ జీవిత విజయము దేవుణ్ణి ఘనపరిస్తే ఉంటుంది. నీ యొక్క ఫలముతో దేవుని గణపరచాలి, నీ యొక్క ఆస్తితో దేవుని గణపరచాలి, నీ యొక్క శ్వాసతో దేవుని గణపరచాలి, నీ యొక్క ఆలోచనతో దేవుని గణపరచాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎలా గణపరుస్తున్నావు? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో.
ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకొని, దేవా నేను ఆరాధిస్తున్నాను అనుకున్నానయ్యా, నిన్ను గణపరుస్తున్నాను అని అనుకున్నానయ్యా, కానీ నా యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి, నా యొక్క ప్రవర్తన వేరుగా ఉంది, నా యొక్క స్వభావము వేరుగా ఉంది, నా యొక్క అడుగులు వేరుగా ఉన్నాయి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నీవే 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 దేవా, నీవే 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 దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి, మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన, మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నీవే 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 దేవా, నీవే 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 దేవా, నీవే 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 దేవా, నీవే 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 దేవా. ఈ సాయంకాలం వేళ నీ యొక్క హృదయ పరిస్థితి, నీ యొక్క మానసిక పరిస్థితి ఎట్టి రీతిగా ఉందో నాకు తెలియదు, నాకు తెలియని అవసరం లేదు కూడా. నీకు నీ దేవునికి మధ్యన అది నువ్వు తేల్చుకోవాలి. నువ్వు ఈరోజు నీ యొక్క అవయవములను, నీ యొక్క జీవితమును నువ్వు పాపానికి అప్పగించుకుంటావా, లేకపోతే దేవునికి అప్పగించుకుంటావా? దేనికి అప్పగించుకోవడానికైనా నీకు అధికారం ఉంది, అది మాత్రం ఖచ్చితం. దేనికి అప్పగించుకున్నా
అది నీ నిర్ణయమే అవుతుంది. నువ్వు అప్పగించుకున్నది ఎక్కడైనా ఆ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సింది ప్రతి చోట, ప్రతి ప్రాంతము, ప్రతి స్థాయిలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో సంఘానికి రావటం, వాక్యం వింటం, వెళ్ళిపోవడం అని చెప్పి అనుకోవద్దు. దేవుని యొక్క వాక్యం నా కొరకే అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఈ యొక్క వాక్యము నా కొరకే చెప్పబడింది అని నువ్వు ఎప్పుడైతే దాన్ని నీ యొక్క స్వంతము చేసుకుంటావో, అప్పుడు మాత్రమే నీవు రూపాంతరం పొందగలవు. నీ యొక్క రూపమును నీవు మార్చుకోగలవు. నీ యొక్క లోపలున్నటువంటి ఆ యొక్క స్వభావాన్ని నీవు మార్చుకోగలవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఘోర పాపిని, నేను ఏమి ఇవ్వగలను? నేను ఘోర పాపిని, నా తప్పుల్ని క్రీస్తు క్షమిస్తాడా అని చెప్పి నువ్వు అనుకుంటున్నట్లయితే, నువ్వు ఎంత ఘోర పాపివైనా క్రీస్తు నీ కొరకు జీవమును పెట్టాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎంత ఘోర పాపివైనా, క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ పాపాలు క్షమించడానికి, నీ యొక్క స్థాయిని మరలా తిరిగి దేవుని యొక్క సన్నిధిలో సరిచేయడానికి ఆయన చనిపోయాడు. నువ్వు సంఘంలోనే ఉండొచ్చు, సంఘంలోనే జీవిస్తూ ఉండొచ్చు, సంఘంలోనే పని చేస్తూ ఉండొచ్చు, కానీ నువ్వే సంఘము అని గ్రహించకపోతే, నువ్వే ఆ యొక్క సంఘము అని గ్రహించకపోతే ఎవరు మార్చలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క జీవితం నువ్వు ఎవరికి అప్పగించుకుంటావు? పాపానికా, దేవునికా? దేవునికి కానీ అప్పగించుకోవాలని చెప్పి నువ్వు అనుకుంటున్నట్లయితే ఇదే సరైన సమయము, ఇదే సరైన సమయము. నా జీవం, నా సర్వం నీవే దేవా. అదే నీ యొక్క పాట, నీ యొక్క బాట అయి ఉండాలి. నా సర్వం నీవే దేవా, నీవే దేవా, నా యొక్క సర్వస్వము, నా యొక్క ప్రాణ దుర్గము నీవై ఉన్నావు. నీ యొక్క హృదయములో నువ్వు నిర్ణయించుకోవాలి. ఎవరో చూస్తున్నారు, ఎవరో చేస్తున్నారు, ఏదో అవుతుందిలే అనేది కాదు. నీ హృదయంలో దృఢ సంకల్పం కలిగి ఉండాలి. ప్రభువా, ఈ సాయంకాలం వేళ నీవు మాతో మాట్లాడుతూ నీ యొక్క స్వరమును మాకు వినిపింప చేసినందుకు వందనాలయ్యా. దేవ, ఇక సాయంకాలమున ఈ యొక్క ఆరాధనలో నీ యొక్క స్వరమును మాకు వినిపింప చేసినందుకు వందనాలు. నీ యొక్క మాటను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న మాకు మీ యొక్క దర్శనమును కలిగింప చేసినందుకు వందనాలయ్యా. యేసయ్యా, నీ యొక్క ప్రేమ బట్టి, నీ యొక్క అపారమైన ప్రేమ బట్టి మా యొక్క జీవితము, మా యొక్క హృదయాన్ని, మా యొక్క మనస్సును నువ్వు తాకి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, నీ యొక్క ప్రేమకు మేము దాసోహలం అయిపోతున్నాం నాయనా. దేవా, నీ యొక్క ప్రేమకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా. ఈ సాయంకాలం వేళ మా యొక్క హృదయమును
మీరు స్వీకరించు. మా హృదయం విరిగిపోయి ఉన్నదేమో, నలిగిపోయి ఉన్నదేమో, మా యొక్క హృదయము భారము కలిగి ఉన్నది నాయనా. మా యొక్క హృదయం నీకు అప్పగిస్తున్నామయ్యా. మమ్మల్ని స్వీకరించమయ్యా. మమ్మల్ని స్వీకరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము పాపులుగా ఉన్నప్పుడే నీవు మా కొరకు చనిపోయావు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరకు ఎల్లప్పుడూ తోడయ్యుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. హోప్ యు హావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.